చుక్కకూర చికెన్ విత్ పూరి ఎప్పుడైనా ట్రై చేశారా? చెయ్యబోతే మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఎంత బావుందంటే చెప్పలేనసలు. చుక్క కూర ఏసినందువల్ల చికెన్ అయితే చాలా బావుంది. ఆ కూర రెసిపీ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే నేను లేసేసరికి మా బావ అయితే చేసిండనమాట. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈసారైతే నేను మీకోసం రెసిపీ చేసి చెప్తానమాట. ఇంకోటేంటంటే నేను పూరి ఎలా చేయాలో చెప్తాను. పూరి బాగా పొంగాలి అంటే అసలు ఎలా చేయాలో చెప్తాను. కప్పు గోధుమ పిండి తీసుకోండి. కొంచెం ఏమో మైదా పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా పిసుకోండి అనమాట. మంచిగా మెత్తగా ఒత్తుకున్న తర్వాత నేను చూపించే విధంగా ఇట్లా ప్రెస్ చేస్తే లోనకెళ్ళాలి. అట్లా మంచిగా మెత్తగా మనము ఎంత లూజుగా కలుపుకుంటామో అంత పూరి అనేది ఇట్లా పొంగుతుందనమాట. అంటే లూజ్‌గా అంటే బాగా స్టిక్కీగా కాదు. మంచిగా నేను ఇక్కడ చూపించిన విధంగా మంచిగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఆయిల్‌తోనే మీరైతే పూరి చేస్తున్నారు కాబట్టి ఆయిల్‌తోనే ఒత్తుకోండి అనమాట. ఆయిల్‌తో ఒత్తుకున్న తర్వాత మీకు షేప్ అనేది రౌండ్‌గా రాకపోతే ఏదైనా గిన్నె తీసుకొని దాంతో షేప్‌గా కట్ చేసుకోండి. లేదా మీకు షేప్ వచ్చంటే షేప్ చేసుకోండి. తర్వాత ఆయిల్‌లో మంచి వేడి వేడి ఆయిల్‌లో ఉన్నప్పుడు వేయండి. అది పొంగుతుంది. చాలా బావుంటది. మా పిల్లలకు కూడా చాలా నచ్చిందనమాట. సండే స్పెషల్ మాది ఇదే అనమాట టిఫిను. పూరి విత్ చికెన్ కర్రీ, చుక్క కూర చికెన్ కర్రీ అసలు మర్చిపోలేను నేను. నెక్స్ట్ సండే మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఈ రెసిపీ అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి అందరికీ.